ప్రియమైన సీక్రెట్ హిస్టరీ టీవీ యూట్యూబ్ వీక్షకులకు, నా ఫేస్బుక్ మిత్రులకు, నా పరిచయస్తులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ హృదయపూర్వక నమస్సు. ఈ సంవత్సరంలో డెవలప్మెంట్ ఏమీ లేదు. ఏముందంటే ఒకటి రెండు ఏంటంటే, నేను జనసేన సభ్యత్వం తీసుకొని జనసైనికుడిగా మారడం, 36 సంవత్సరాలుగా జర్నలిస్ట్గా ఉన్న నేను జనసైనికుడిగా మారడం ఒకటైతే, సీక్రెట్ హిస్టరీ టీవీ అనే యూట్యూబ్ ఛానల్ పెట్టడం, ఈ రెండు ఈ సంవత్సరం ముక్కగట్టాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి నాకు పరిచయం లేకపోయినా, నేను సెన్సార్ బోర్డు మెంబర్ చేసిన 1998లో ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్ చేసిన, కానీ అవి ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని నేరుగా చూడలేదు. అయినా పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఎందుకో అభిమానం, భక్తిభావం. అభిమానం కంటే భక్తిభావం ఎక్కువ. ఎందుకంటే నేను శివభక్తుడిని. నేను శివుడిని భక్తిగా ఆరాధిస్తా అంటే నాకు శివుడు పరిచయం లేదు కదా. అట్లనే పవన్ కళ్యాణ్ గారిని ఆరాధించాలంటే ఆయన పరిచయం ఉండాల్సిన అవసరం లేదు, ఆయన చూడాల్సిన అవసరం లేదు. నేను శివుడిని చూడలేదు, ఆరాధిస్తా. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా చూడలేదు, భక్తిభావంతోనే ఉంటా. ఆయన గురించి ఈ ప్రాణం ఇవ్వాలనే ఉద్దేశంతోనే సీక్రెట్ హిస్టరీ టీవీ యూట్యూబ్ ఛానల్ పెట్టిన. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఆ విషయం చెప్పొద్దు, నేను పెట్టిన ఒక 2-3 వీడియోలు చాలా వైరల్ అయినాయి. అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇది ఓపెన్ వీడియో యూట్యూబ్లో కాబట్టి సహజంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా చూస్తారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నోటీస్కి కూడా పోతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నోటీస్కి పోయింది ఒక వీడియో. ఆయన చాలా కోపానికి వచ్చిండు. నా మీద కేసులు పెట్టాలనుకున్నాడు, చంపాలన్నంత కోపానికి వచ్చిండు. అన్నీ అయినాయి. ఆ తర్వాత ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా, నేను ఎవరితోనే నేను డబ్బులు తీసుకోలేదు. ఒక 10-12 మంది జగన్మోహన్ రెడ్డి దగ్గర వాళ్ళు ఫోన్లు చేసి కొంతమంది బెదిరించారు, కొంతమంది ప్రేమతో మాట్లాడారు. ఆయన రూపాయి రాలేదు. కాకపోతే అనుకోని ఒక సంఘటన జరిగింది జూన్లో. ఆ 3 వీడియోలు డిలీట్ అయిపోయినాయి. కారణము భయపడి కాదు ఆ వీడియోలు డిలీట్ చేసింది. కారణం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని ఎంతమంది ఏమన్నా కూడా ఆయన ఏ ఆడవాళ్ళ పట్ల, ఆయన ప్రత్యర్థుల పట్ల కూడా ఆయన ఒక్క చెడు మాట మాట్లాడాడు. ఆయన నేను పెట్టిన వీడియో చాలా సంచలనం సృష్టించింది. అవి 3 వీడియోలు చాలా వైరల్ అయినాయి, చాలా యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకున్నాయి. కానీ నాకు నాదెండ్ల మనోహర్ సార్ నాకు 36 సంవత్సరాల నుంచి నేను ఆయనకు ఆత్మబంధువు లెక్క. నేను పవన్ కళ్యాణ్ గారిని నేను ఏప్రిల్లో ఇది జూన్లో కలుద్దాం అనుకున్నా. కానీ ఆ వీడియోలు పెట్టడంతో పవన్ కళ్యాణ్ గారు ఇదేదో నేనే చేపించినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో ఉంటే నేను కూడా కలవలేదు. సరే, ఏ ఆడవాళ్ళని తిట్టినా ఆడవాళ్ళే కాబట్టి ఆ వీడియోని నా మీద ఒత్తిడి వచ్చినందుకు డిలీట్ చేయలేదు, నేను డిలీట్ చేసిన. అట్లా అని భయపడ్డట్టు కాదు. దాంతోపాటు నేను నష్టపోయింది ఏంటంటే, సీక్రెట్ హిస్టరీ యూట్యూబ్ ఛానల్కు మానిటైజేషన్ అయింది. 11,000 మంది సబ్స్క్రైబర్స్, కొన్ని వేల గంటల వీక్షకులు, మానిటైజేషన్ అయింది. కానీ ఆ రోజు అనుకోని కొంత జరిగిన పరిణామాల వల్ల మానిటైజేషన్ పోయింది. చిల్లి గవ్వరాదు నాకు యూట్యూబ్ నుంచి చిల్లి గవ్వరాదు. అందుగురించి ప్రజల్ని ఆర్థిస్తూనే ఆ డబ్బులతో వీడియోలు చేస్తున్నారు. ఏదేమైనా కూడా ఒకటి, ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ గారు 100% ముఖ్యమంత్రి అవుతారు. నేను ఎప్పుడన్నా నా అంతరాత్మ చెప్తుంది, నేను రాజకీయాల్లో తలపండిన మేధావులతో నేను మాట్లాడుతుంటా. కాబట్టి మేధావులు, ప్రజలు అందరి అభిప్రాయం ఒకటే. పరిస్థితులు మారుతున్నాయి, చాలా మారినాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా అడుగులు భయంకరమైన రాజకీయ ఎత్తుగడలతో చాణక్యరీతితో ముందుకు పోతున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, ఎవడేమన్నా కూడా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో వచ్చినాయి. అది దాదాపు రేపు సంక్రాంతి నుంచి గాంధీ వర్ధంతి వరకు 30 జనవరి ఒక కొలిక్కి వస్తాయి, ఇచ్చేస్తా. కాకపోతే ఏంటంటే, నేను ఇంకోటి డబ్బులు తీసుకొని నాకేం సిగరెట్లు అలవాటు లేవు, మందు అలవాటు లేవు. నేను తాగేది ఒక టీ తాగుతా. నా కుటుంబం, నేను, నా పరిచయాలు, నా రాజకీయాలు. తెలంగాణ కాంగ్రెస్లో దాదాపు 90% నాకు తెలిసిన రాజకీయ నాయకులు ఉన్నారు. ఏ రోజు నేను పైరవి చేసుకోను. ఒక పని చేయమని ఎవరి దగ్గరికి వెళ్ళా, ఎవరైనా మనోళ్ళు వస్తే ఫ్రీగా చేసి పెట్టడమే తప్ప నా అలవాటు. ఎందుకంటే వ్యసనం
ఇప్పుడు మంద అలవాటు, ప్యాకెట్ అలవాటు, ముండల అలవాటు ఉన్నోడు డబ్బులు కావాలి. నాకు ఎందుకు డబ్బులు? కానీ ఒక యూట్యూబ్ ఛానల్ నడిపించుకుంటా. నేను పవన్ కళ్యాణ్ గారి ఉడతా భక్తిగానే, ఏకలవ్య భక్తుడిగానే ఉంటా. ఆయన ముఖ్యమంత్రి అయ్యే రోజు మాత్రం తప్పకుండా ఆయన ప్రమాణ స్వీకారం రోజు పాస్ సంపాదించుకుంటా. నాకు ఫేస్బుక్ ద్వారా, సీక్రెట్ హిస్టరీ టీవీ యూట్యూబ్ ద్వారా నన్ను అభిమానించి నా మీద సానుభూతితో నాకు వందల మంది డబ్బులు ఇచ్చారు. నాకు రూపాయి నుంచి 10,000 వరకు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సీక్రెట్ హిస్టరీ టీవీ నిలబెడదామని వాళ్ళందరికీ పాదాలకు నమస్కరిస్తున్నా. ముఖ్యంగా చాలా ఉన్నాయి, కానీ విజయవాడకు చెందిన గురువుగారు గడ్డం శ్రీమన్నారాయణ గారు, ఆయన జ్యోతిష ప్రకారం కూడా ముందుకు నడుపుతున్నాడు. ఇంకోటి వినుకొండకు చెందిన మేడిశెట్టి సుబ్బారావు సారు, ఆమిశెట్టి మోహన్ రావు గారు, నల్లమొత్తు జానకిరామ్ గారు, తర్వాత శేషు, ఇట్లా చెప్పాలంటే చాలామంది రూపాయి నుంచి 10,000 వరకు డబ్బులు ఇచ్చారు. ఒక ఆయన అమెరికా నుంచి కూడా పంపించాడు. కానీ నేను స్వార్థంతో చేయను, ఏం లేదు. నేను చేసేది వీడియోలు దయచేసి చూడండి. వీరందరూ రూపాయి సహాయం చేయండి. సీక్రెట్ హిస్టరీ నిలబడింది. ఈ యూట్యూబ్ ఛానల్ నడిపేది కేవలం ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ వరకే నడుపుతా. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యేంతవరకు నడుపుతా. తర్వాత నాకు యూట్యూబ్ కూడా అవసరం లేదు. ఎందుకంటే పరిచయం లేకుండా ఒక నాయకుడిని ఈ విధంగా ఆరాధించడం అనేది అరుదు. అతని దేవుళ్ళని ఎట్లా అభిమానిస్తాం, పవన్ కళ్యాణ్ గారు నాకు దేవుడు లెక్క. అంటే మన కంటికి కనిపిస్తాడు, కానీ పరిచయం లేని దేవుడు ఎక్కడో ఉంటాడు. దేవుడు కూడా ఎక్కడో ఉంటాడు. అట్లనే పవన్ కళ్యాణ్ గారు నడిచే దేవుడిగా భావిస్తున్నా. నాకు మోడీ గారు ఎట్టి పరిస్థితులలో, మోడీ గారి ఆశీస్సులతోని పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వడం తథ్యం. ఎవరు ఎలాంటి రాజకీయం చేసుకున్నా పవన్ కళ్యాణ్ గారిని ఆపగలిగే శక్తి, అంత దైవ నిర్ణయం అప్పుడే అయిపోయింది. ఇక్కడ కాగల కార్యం మోడీ గారు తీరుస్తారు. కాబట్టి ఇది నేను ఆ దిశగా పవన్ కళ్యాణ్ లాంటి ఒక మహోన్నత వ్యక్తి గురించి ఉడతాభక్తిగా పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ సంవత్సరం బాగానే గడిచింది. ఎలాంటి అవమానాలు కొన్ని జరిగినా గౌరవం చాలానే దక్కింది. అవమానాలు 20% అయితే గౌరవం 80% దక్కింది. రాబో సంవత్సరం కేవలం పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి పదవిలో చూసేంతవరకు ఈ గుండెల్లో ప్రాణాలు ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ, ప్రతిరోజు ఏ మనిషికి ఏం కావాలి, కడుపు నిండా అన్నం, కంటి నిద్ర, ఆత్మీయులందరూ ఆరోగ్యాలు, ఈ 3 నాకు ఉండాలి, మీ అందరికి ఉండాలని చెప్తూ, న్యూజిలాండ్ దగ్గర ఆక్లాండ్ అనే దేశంలో నూతన సంవత్సర ఆవిష్కరణ జరుగుతుంది. కాబట్టి మనకు కూడా దాదాపు వచ్చినట్టే. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన లోపల బంధాలు ఏమైనా, నా ఆత్మ బంధువులు, నా ఫేస్బుక్ ఉన్న వాళ్ళంతా అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు అంతా మన ఒక కుటుంబం. మీ అందరి ఆశీస్సులతో ఈ సంవత్సరమైనా నావి కొన్ని పనులు ఉన్నాయో చేసుకొని సొంత ఇల్లు కట్టుకొని నా పిల్లలకు దారి చూపాలి, నా మనవరాలకు దారి చూపాలని. నా మీద ఎవరికైనా కసి కోపం ఉంటే అది పక్కకు పెట్టేసేది. కానీ జగన్మోహన్ రెడ్డి, తొరిపల్ల నాని, మచిలీపట్నం బందరు, నీ పెళ్ళాము డాక్టర్ గారు వెంబడి వెళ్ళిపోయిందని చెప్పి నేను చెప్పినందుకు నువ్వు నన్ను ఎంత లాజ్ చేయాలో అంత చేసినావు. జగన్మోహన్ రెడ్డి, మీ నాన్న గురించి నేను విషయం దాయిన అసెంబ్లీ ముందు, కానీ నువ్వు మాత్రం నన్ను ఆర్థికంగా దెబ్బతీసినావు. ఇది నీకు మంచిది కాదు. ఆ దేవుడు ఉన్నాడు, నువ్వు పదవి చిత్తుడు అవుతావు. అరే తొరిపల్ల నాని, నువ్వు ఓడిపోతావు. కానీ మరోసారి నా ఫేస్బుక్ మిత్రులకు, సీక్రెట్ హిస్టరీ టీవీ యూట్యూబ్ వీక్షకులకు అందరికీ హృదయపూర్వక నమస్సులు తెలియజేస్తూ 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై నారాయణ. నమస్తే.